నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్లేన్ ఇక్కత్ మర్సరైజ్ కాటన్ శారీస్, మంచి ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే దానిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో పాటు ఈ శారీని తీసుకున్నాము. గ్రేకి కల్నేతలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డ్యూయల్ టోన్లో నేసారు. టెంపుల్ బార్డర్ అంతా రెడ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ మీద రావడం వల్ల మనకి మెరూన్ కలర్ లాగా కనబడుతుంది. బార్డర్స్ వచ్చేటప్పటికి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సింపుల్గా స్ట్రైప్స్ ప్యాటర్న్లో తీసుకున్నాము. శారీ పళ్ళు పాటుకొస్తే రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు, టై అండ్ డై టెక్నిక్ ద్వారా సింపుల్ డైమండ్ బూటీస్తో పాటు వీవ్ చేసిన పళ్ళు మనకి శారీతో పాటుగా ఉంది. శారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కానీ చీర అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ కూడా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్న చీర. బ్లాక్ అండ్ వైట్ ఇక్కత్లో చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఈ శారీ సింపుల్గా డబుల్ ఇక్కత్ ప్యాటర్న్లో మనకి స్ట్రైప్స్ ప్యాటర్న్లో బార్డర్స్ వచ్చాయి. పైన టెంపుల్ వీవింగ్ అంతా వైట్ కలర్ కాంబినేషన్తో రావడం వల్ల బ్లాక్ మీద వైట్ గ్రే కలర్ కాంబినేషన్ లాగా మనకు కనబడుతుంది. పళ్ళు పాటుకొస్తే వైట్ కలర్ కాంబినేషన్, వైట్ మీద బ్లాక్తో మనకి సింపుల్ డైమండ్ బూటీస్ లాగా పళ్ళులో అంతా ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల చీర అఫీషియల్గా కూడా చాలా అందంగా కనబడుతుంది. ఈ శారీతో పాటు వచ్చిన ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ మనం ఈ శారీకి ట్రై చేయొచ్చు. లేదంటే బ్లాక్, వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ ఏవైతే శారీలో 3 కలర్లు వచ్చాయో ఆ కలర్ కాంబినేషన్స్తో డబల్ ఇక్కత్ వేలో నేసిన ఇలాంటి బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, కొద్దిగా మల్టీ కలర్ వేలో కలర్ఫుల్గా కనపడాలి అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కలర్స్తో పాటుగా మనం ఈ శారీ బార్డర్ని ఇచ్చాము. బ్లాక్, రెడ్, మళ్ళీ బ్లాక్, ఎల్లో, ఈ 3 కలర్ కాంబినేషన్స్ డబల్ ఇక్కత్ వేలో స్ట్రైప్స్ ప్యాటర్న్లో మనకి బార్డర్ వచ్చింది. దాని మీద టెంపుల్ వీవింగ్ అంతా బ్లాక్ కలర్తో రావడం వల్ల గ్రే కలర్ మీద బ్లాక్ కొంచెం కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతుంది. శారీ అంతా ప్లెయిన్గా ఉంది. పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో సింపుల్ డైమండ్ బూటీస్తో పాటుగా వచ్చింది. ఈ శారీతో పాటు వచ్చిన కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ శారీతో ట్రై చేయొచ్చు. లేదంటే శారీకి ఏదైనా అడిషనల్గా డిఫరెంట్ లుక్ని తేవాలి అనుకుంటే మల్టీ కలర్ వేలో బార్డర్స్లో వచ్చిన ఎల్లో కానీ లేదంటే రెడ్ కానీ ఈ 2 కలర్ కాంబినేషన్స్ని యూస్ చేస్తూ మనం కలర్ఫుల్ బ్లౌజ్ ఏదైనా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. చూశారు కదండి, మర్సరైజ్డ్ ఇక్కత్ కాటన్ శారీస్ సింపుల్ టెంపుల్ వీవింగ్తో ఎంత అందంగా ఎలివేట్ అవుతున్నాయో. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు. రెగ్యులర్ అప్డేట్స్ గురించి సంప్రద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.